హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మెమరీ ట్రైనింగ్ అండ్ మోటివేషన్. ఈరోజు ఒక మంచి కథ చెబుతా వినండి. ఇది తప్పకుండా మీ ఆలోచన వైఖరిని మారుస్తుంది. అది లండన్ దగ్గర ఉండే ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఒక పేద కుటుంబంలో 22 సెప్టెంబర్ 1791 ఓ బాలుడు జన్మించాడు. కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. ఈ పిల్లాడు చిన్నతనంలో చదవడం రాయడం నేర్చుకున్నాడు. తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం వలన 3వ క్లాసులోనే చదువు మానివేయవలసి వచ్చింది. తర్వాత చదువుపైన ఉన్న మక్కువతో ఎక్కువగా సైన్స్ పుస్తకాలను చదివేవాడు. ఏరి కోరి పేపర్ బాయ్గా కుదిరాడు. పేపరు కొని చదువుకోలేని పరిస్థితిలో ఇంటికి మధ్యలో మారే గ్యాప్లో పేపర్లోని విషయాలను చదివి వంట పట్టించుకునేవాడు. అలా తర్వాత ఒక బైండింగ్ షాప్లో చేరి మిగిలిన పుస్తకాలను ఇంటి దగ్గర బైండింగ్ చేయాలి అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి చదివేవాడు. అలా గురువులేని ఏకలవ్య విద్యను అభ్యసించాడు. అంత చిన్న వయసులో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా సంపుటాలను, కన్వర్సేషన్స్ ఆఫ్ కెమిస్ట్రీ వంటి పెద్ద పెద్ద గ్రంథాలను చదివాడు. ఆ రోజుల్లో గొప్ప శాస్త్రవేత్తగా పేరొందిన హంఫ్రీ డేవి ఓసారి లండన్లో ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు శ్రద్ధగా విని వాటిని తన చేతి రాతతో అందంగా రాయడమే కాకుండా ఆ విషయాలను చిత్రాలతో వేసి చక్కగా బైండ్ చేసి హంఫ్రీ డేవికి పోస్ట్లో పంపించాడు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, హంఫ్రీ డేవి నా ఉపన్యాసాలు ఆసక్తిగా ఉంటాయని తెలుసు కానీ అందంగా ఉంటాయని కూడా తెలియజేసి ఇంత అద్భుతంగా బహుకరించిన ఈ వ్యక్తి ఎంత పెద్ద శాస్త్రవేత్తనో అని అతను కలవాలని తిరిగి లేఖ రాస్తాడు. తర్వాత కొన్ని రోజులకు ఒక పిల్ల గొప్ప వ్యక్తిగా మారాడు. అయితే ఈయన చాలా విషయాలను కనిపెట్టినప్పటికీ ఇంతకీ అతను ఎవరో తెలుసా? ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని పేరొందిన వాడు. ప్రతి యుగంలో ఒక సైంటిస్ట్ ఉంటాడు, కానీ ఒక యుగమే ఈ సైంటిస్టుతో మొదలయ్యింది. ఇంతకీ ఆ యుగానికి ఒకడు ఎవరంటే నాన్ అదర్ దెన్ మైకెల్ ఫారడే. ఆ రోజుల్లో నోబెల్ ప్రైజ్ లేదు, కానీ అది ఉంటే అట్లీస్ట్ ఒక 1/2 డజన్ నోబెల్ ప్రైజులైనా ఇతనికి వచ్చేవని ఆధునిక సైంటిస్టుల ప్రతిపాదన. ఒకరోజు ఒక టీవీ యాంకర్ హంఫ్రీ డేవిని ఇంటర్వ్యూకి పిలిచి, సార్, మీరు గన్నుల్లో ఉపయోగించే డేవీ సేఫ్టీ ల్యాంప్ ఒకటే కనుగొన్నారు. మీ స్టూడెంట్ మైకెల్ ఫారడే ఎన్నో విషయాలు కనిపెట్టారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా హా 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 అనే ఒక చిన్న చిరునవ్వు నవ్వి, పోరా, మైకెల్ ఫారడే ఇన్వెంటెడ్ మెనీ నెంబర్ ఆఫ్ థింగ్స్, బట్ ఐ ఇన్వెంటెడ్ వన్ అండ్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈజ్ మైకెల్ ఫారడే అని ఎంతో గొప్పగా సెలవిచ్చారట. అయితే నిజం కదా, మైకెల్ ఫారడే గురించి నెగిటివ్గా మాట్లాడడం కూడా కష్టమే సుమి. Thank you very much. See you.